మీరాయ్ అనే ఒక స్పెషల్ వెపన్ ని మోయడానికి హీరో ఎక్కడ వర్ది? హీరో ఏం చేసిన స్పెషల్ గా హీరోకి రూట్ చేయడానికి? మీరాయ్ హీరో ఇస్ ద చోజన్ వన్ మ్యాన్. అదే చోజన్ వన్. ఏం చేసిన చోజన్ వన్? బతుకు కోసం బతుకన్నట్టు మంచి కోసం మంచి. ఈ బుక్స్ లేకున్నా ఈయన దగ్గర పవర్ ఉంది, అట్లాంటప్పుడు ఈ బుక్స్ దగ్గరికి ఎందుకు పోయినావు? పోనీ ఆ బుక్స్ తెచ్చుకోవడం వల్ల ఏమొచ్చింది? బ్లాక్ సాడ్ అని చెప్పేసి దాని వల్ల ఉపయోగం ఏంటి మామ? అక్కడ సౌండ్ బుక్ అంత సేఫ్ ఉన్నప్పుడు నువ్వు ఆ పియానో మీద బటన్ ఎందుకు కొట్టినావు? బయటికి తీసుకొచ్చి ఎందుకు నిలుస్తున్నారు? తీసుకున్నావు దొబ్బాక 60 కోట్లలో మీరు ఎట్లా తీసుకొచ్చిర్రా? నిజంగా చెప్తున్నా, ఇప్పటివరకు నేను 400 కోట్లు 500 కోట్లని బడ్జెట్ పెడతా ఉన్నారు పెద్ద సినిమాలన్నీ, దాంట్లో కంటే టాప్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు నేను చూసిన సినిమాలను అబద్ధాలా? మీరే గనక మీరాయి సినిమా ఇంకా చూడలేదు అంటే మాత్రం వీడియో ఇక్కడితో ఆపేసేయండి. టోటల్ స్పాయిలర్స్ ఉంటాయి. మళ్ళీ నువ్వు స్పాయిలర్స్ చెప్తున్నావు 2 days అయినాయి 1 day అని ఇట్లాంటి చెప్పకండి. మళ్ళీ చెప్పేస్తున్నా, సినిమా చూడలేదంటే చూడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరాయి నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సినిమాలో జనరల్ ప్లాట్ హోల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా పెట్టుకున్నారు. సినిమా స్టార్ట్ అవ్వడం కూడా అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. మనకి వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ బుక్స్ ఏంటి వాటన్నిటిని ప్రభాస్ గారి ఏఐ వాడారు. అది లిటరల్ ఏఐ వాయిస్ నాకు చూసినప్పుడు అర్థమైంది. ప్రభాస్ గారి వాయిస్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే విధాలన్నీ చాలా బాగుంటాయి. అశోకుడు కానీ అక్కడ జరిగే పవర్స్ కానీ ఆ బుక్స్ తీసుకోవడం కానీ వాటన్నిటిని బాగా పెట్టుకున్నారు అనిపించింది. వాళ్ళ పవర్స్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు బ్రో. ఎట్లా అంటే మనకి హీరోయిన్కి మైండ్ రీడింగ్ పవర్ ఉంటుంది, దానికి చాలా బాగా చూపించారు. అరే కేక్ ఉందిరా ఈ బిట్టు మస్తు అనిపించింది నాకైతే మాత్రం. దానివల్ల సినిమాకి ఏమైనా జరిగిందని ఏం జరగలేదు వేరే విషయం. హీరో వాళ్ళ డెన్ను కూడా మంచిగా అనిపించింది. అంటే లైక్ నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ కాపీ అవంతా తయారు చేస్తారు బ్రో. ఓకే బాగానే పెట్టి ఆ సీన్ అంతా నాకు కలికి 2898 AD మన ప్రభాస్ సీనే కొట్టింది ఇంట్రడక్షన్. అక్కడ పాట రావడము, అక్కడ విలన్స్, అక్కడ వచ్చే ఫైట్ గానీ డాన్స్ చేస్తూ కొట్టడం గానీ నాకు నచ్చింది. పర్లేదు, ఓకే దాని లెక్క అనిపించినా రెప్లికేట్ అనిపించినా కానీ ఓకే. కామెడీ ఈ సినిమాలో వర్కౌట్ కాదనుకున్నా వర్కౌట్ చాలా బాగా అయింది. గెటప్ సీన్ ఉండడం వల్ల ఆ శతద్రు వంశ యోధుడు అదంతా నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే నువ్వు 9 బుక్కులు అశోకుడు వచ్చిండు ఇన్నేళ్ళుగా చేస్తున్నారు, వాడు ఎవడో 9 బుక్కులు తీసుకొస్తున్నా అంటే నేనే అలాగాడు వాను అనుకుంటా. సినిమా మొత్తం అట్లే చూపిస్తారు ఫస్ట్ హాఫ్. అరే కరెక్ట్ రా, ఇట్లే బిహేవ్ చేస్తారు మనుషులందరూ, లాజిక్ ఎత్తుకుతారు. హీరో లాజిక్ ఎత్తుకుతా ఉంటాడు. ఒక ముద్ర చెప్తాడు, ఆ ముద్ర కేక్ ఉంటుంది. అది ఆ ముద్ర యూజ్ చేయడం అంతా దానివల్ల మైండ్ ఓపెన్ అవుతుంది. తర్వాత నీకు బడీసి జ్ఞాపకాలు చెప్తాయి. అరే ఏం పెట్టుకున్నారా రైటింగ్ లా కేక్ ఉందా, ఇది చాలా బాగా వాడుతున్నా అనిపించింది. మీ అమ్మని గుర్తు తెచ్చుకున్న తర్వాత నాకు ఫస్ట్ అమ్మని ఎట్లా గుర్తు తెచ్చుకుంటే ఇన్ని రోజులు చూసుకోవాలి అనుకున్నా. అప్పుడు హీరో మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడతాడు, మా అమ్మతో నేను చూడలేదు లేదు, మా అమ్మని ఎట్లా అనుకుంటా అంటే అట్లా క్వశ్చన్స్ ఆ లాజిక్ అడగడం నాకు మస్తు అనిపించింది. వాళ్ళు తీసుకున్నారు, ఆ బిల్డ్ చేసుకున్నారు. ఒకవేళ ల్యాగ్ అనిపించినా కానీ దానికి బిల్డ్ ఉంటుంది. ముఖ్యంగా కిషోర్ తిరుమల గారు బ్రో మాస్టర్ పీస్ భయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేయలే కిషోర్ తిరుమల తీసుకొచ్చి కామెడీ చేస్తా అని చెప్పేసి. నాకు మస్తు అనిపించింది కామెడీ. దాంట్లో మంటల్లోకి వెళ్ళమంటావు ఏంటి, ఫ్యామిలీ పెట్టుకుని మెట్టలోడా అంటాడు. మస్తు అనిపించింది నాకైతే. పిచ్చి పిచ్చలు అవుతున్నాడు. నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నాను, మీరు మనకి అరెస్ట్ చేసుకుని డైరెక్ట్ కోర్టులో కలుస్తా అంటాడు. పిచ్చలకి అవుతున్నాడు. ఆ కామెడీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు పెట్టుకుంటే ఐఎమ్ హ్యాపీ బ్రో కామెడీ. సెకండ్ హాఫ్ లో వెంకటేష్ మహా రావడం, వాళ్ళు సోయాబీన్ అవసరం లేదు సినిమా. వెంకటేష్ వాట్ డిడ్ దే కంట్రిబ్యూట్ మ్యాన్? అవసరం లేకుండే. హీరోకి ఒక స్టార్ కనెక్షన్ ఉంటుంది. చుక్కలు కదులుతుంటే దానికి వెళ్ళిపోవడం డైరెక్షన్. అరే అమ్మ ఏం ఆలోచించడం రా, సూపర్ పాయింట్స్ పెట్టుకున్నాడు. కొత్తగా యూనిక్ గా మంచి అనిపించినాయి. అవి స్టోరీకి కనెక్ట్ అయింది. అరే సూపర్ ఉందా, హీరోకి ఒక మెయిన్ కనెక్షన్ ఉంది. వీటన్నిటి మస్తు అనిపించింది నాకు. మాత్రం చాలా చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. దీనికి కానీ ప్రాపర్ బడ్జెట్ సపోర్ట్ చేస్తుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. వాళ్ళు రైటింగ్ లోనే చాలా కాంప్రమైజెస్ అయ్యారు. ఎందుకంటే బడ్జెట్ స్కేల్ ని ఆలోచించి. ఎందుకంటే ఆ ఫిల్మ్ సెకండ్ హాఫ్ లో వీళ్ళు పెట్టిన స్టేక్స్ ఏదైతే ఉంటాయి, ఆ స్టేక్స్ కి ఏ రేంజ్ విజువల్స్ ని హ్యాండిల్ చేస్తుంటే ఆ రేంజ్ లో చేయొచ్చు. బట్ దే డిడ్ంట్ డూ దట్. లిటరల్లీ ఫర్ ద బడ్జెట్ సేకే మీరా ఇలా అయిందని నేను అనుకుంటాను. ఇంకొక లైక్ 120-150 crore బడ్జెట్ కానీ దీనికి అసైన్ అయి ఉంటే ఇట్ మైడ్ హావ్ బీన్ బెటర్. 9 books ఉన్నాయి. ముందు 5 books పవర్స్ ఏంటో నాకు తెలియదు. 8వ బుక్ ని యూ సెట్ ద బుక్ ఆఫ్ సౌండ్, యూ యూస్ ద బుక్ ఆఫ్ సౌండ్ ఫర్ ద హోల్ ఫిలిం. ఓకే, కానీ వాట్ డిడ్ హీ గెయిన్ ఫ్రమ్ దోస్ 7 books? లైక్ ఏం పవర్ గెలుచుకున్నాడు? అండ్ విలన్ బీయింగ్ పవర్ఫుల్ వాడు ఎట్లుంటా అంటే మన గల్లీ విలన్ లెక్క బిహేవ్ చేస్తారు. లైక్ క్యారెక్టర్ అంటే లైక్ యూ హ్యావ్ దోస్ బుక్స్ మ్యాన్, యూ హ్యావ్ బ్లాక్ మ్యాజిక్ మ్యాన్. ఏం చేయాలి నువ్వు? అంటే నువ్వు జవద్బాబు దగ్గర నేర్చుకుంది అంటే తాయెత్తులు కట్టడం. బ్రో లెట్స్ టాక్ అబౌట్ మంచు మనోజ్ గారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు మనోజ్ గారు చాలా కూల్ గా కనబడతారు. చాలా లుక్ కానీ ఆయనకి బడ్డయి కానీ డైలాగ్స్ కానీ మస్తు అనిపించినాయి. యాంటీ హీరోగా చాలా బాగా సెట్ అయింది. విలన్ గా ఈ సినిమాలో వెయిట్ లేదనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మొత్తం. ఎందుకో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ లుక్స్ కూల్, హీఈస్ నాట్ లుకింగ్ క్రూయల్ ఆర్ విలనిష్. ఆయన ఎప్పుడు కూడా అరే ఈయన చాలా పెద్ద ప్రాబ్లము, ఈయన వల్ల ప్రపంచమే తగలడిపోతుంది అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు నాకు సినిమా చూస్తున్నంతసేపు. నువ్వు సినిమాలో ఈ 9 books అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అలెగ్జాండర్ ద గ్రేట్, హిట్లర్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు బుక్స్ ని టచ్ చేద్దామని ట్రై చేశారు, వాళ్ళ కాలేదు అన్న. సో ఎప్పుడైతే నువ్వు విలన్ 9 books లోకి 8 books తెచ్చేసుకున్నాడు అన్నప్పుడు ఆ విలన్ హిట్లర్ కంటే అలెగ్జాండర్ కంటే పెద్దోడు 8 books తెచ్చేసుకున్నాడు అంటే విలన్ హ్యాస్ టు బి దాట్ గ్రేట్. సినిమాలో అట్లా ఏమనిపించదు మనకి. అండ్ ఆల్సో విలన్ ఓకే హీస్ అ విలన్, ఒక ప్రాబ్లం ఉంది. అమ్మో ప్రపంచ
ప్రపంచాన్ని దున్నేసేంత దాన్ని మార్చేసేంత పెద్ద విలన్ అన్నట్టు నాకు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సినిమాలో ఒకటి రికరింగ్ నడుస్తూ ఉంటుంది, మనకి టైం తక్కువ ఉంది, 3 weeks లో కంప్లీట్ చేసుకోవాలి, 3 weeks లో బుక్స్ కంప్లీట్ చేసుకోవాలి, 3 weeks లో నువ్వు వీళ్ళని ఆపేయాలి. ఎందుకు 3 weeks ఏమైతుంది? 3 weeks తర్వాత ఏం జరుగుతుంది? కుంభమేళ చెప్పినావా? పోనీ 3 weeks కుంభమేళ 3 weeks నుంచి స్టార్ట్ అయింది కదా చెప్పినావా? దాని వల్ల ఏమైనా జరిగిందా? లేదు. సినిమాలో ఇంకో తొందరగా అవుతుంది, ఓకే ఈ టైం వరకు మనం చేయాలని చెప్పేసి క్లైమాక్స్ వరకు విలను హీరో కలవరు. అండ్ ఆల్సో ఒక సర్టన్ పాయింట్ తర్వాత 3 weeks లోపు కంప్లీట్ చేసుకోవాలని విలన్ కి గనక ఆ రేంజ్ బడీసే అర్జెన్సీ ఉంటే హీ షుడ్ హావ్ టేకెన్ తేజ సజ్జా క్యారెక్టర్ సీరియస్లీ. వాడిని పట్టుకోవడానికి నేను ఎందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఎందుకు సీరియస్? ఇక్కడ సీరియస్నెస్ తేజ సజ్జాని తీసుకోవాల్సింది కాదు, ఆ 3 weeks టైం ని తీసుకోవాల్సిందే. నాకు అట్లా అనిపించలేదు. ఇంకోటి చెప్పను ఇక్కడ సరే, ఇప్పుడు 9th book కంటే ముందే మనోడు ఆబ్జెక్టివ్ ఫినిష్ చేస్తాడు కుంభమేళలో వాళ్ళ లైక్ హీ ప్లేస్ దట్ బ్లాక్ మ్యాజిక్. ఏది 9th book రాకముందే. తర్వాత ఇంకా వాట్ నీడ్స్ టు బి డన్ ఫ్రమ్ హిమ్. 9th book వచ్చాక కూడా వాట్ డిడ్ హీ డూ? ఆ స్పెల్ నే ఉన్న ఎన్హాన్స్ చేశాడు, అది కూడా మనం చూపిల్ల. 9th book ఓన్లీ ఇమ్మోర్టాలిటీ కోసం. ఎస్ ట్రూ. ఇమ్మోర్టాలిటీ తర్వాత తెచ్చుకోవచ్చు కదా బ్రో, 3 weeks లో తర్వాత ఏం తెచ్చుకోవచ్చు. 7 books అయిపోయినాయి. 8th book పర్పస్ ఏంటి? సౌండ్ కదా. సో డిడ్ హీ యూజ్ సౌండ్ టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ దెమ్? ఇప్పుడు 9 books 9 డిఫరెంట్ వాట్ యు కాల్ ఇట్ పవర్స్ ఉన్నప్పుడు ద ఓన్లీ థింగ్ దే షోన్ ఇస్ తంత్రం అండ్ ఆల్సో సౌండ్. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ లో చాలా పవర్స్ ఏదో ట్రై చేస్తున్నారు. బ్లాక్ కలర్ ఏదో గూ వస్తుంది, ఇట్లా టోటల్ ఇట్లా వేపర్ సంథింగ్ వస్తుంది చూపిస్తూ ఉంటారు. ఇది దీని వల్ల వచ్చింది, ఈ బుక్ వల్ల వచ్చింది. ఈ 8 బుక్లు కలిపితేనే పవర్ వస్తుంది, ఆ పవర్ తోనే నేను 9th book తెచ్చుకోగలుగుతాను అని చెప్తే బాగుండేదేమో. ఎట్లా చూపించేసినావు? ఈ బుక్స్ ఉన్నా లేకున్నా ఈయన దగ్గర పవర్ ఉంది, అట్లాంటప్పుడు ఈ బుక్స్ దగ్గరికి ఎందుకు పోయినావు? పోనీ ఆ బుక్స్ తెచ్చుకోవడం వల్ల ఏమొచ్చింది? అది చూపెట్టలే కదా. 8th book నీ దగ్గర లేకపోయినా యూ కెడ్ డూ దట్ చక్రం ఇన్ ద స్కై అండ్ యూ కెడ్ స్టిల్ క్యాప్చర్ దెమ్. నువ్వేం చేయవచ్చు? అలా ఏసీ గదిలో కూర్చుంటే సరిపోద్ది. సినిమా స్టార్టింగ్ లో 7 books వచ్చినాయి కదా, ఏసీలో కూర్చో. కుంభమేళ కోసం వెయిట్. తాయెత్తు కట్టుకున్న ప్రతి ఒక్కడు పోతాడు అన్నప్పుడు మేక్ మోర్ తాయెత్తు అండ్ మేక్ మోర్ కుంభమేళ చేయొచ్చు కదా. బుక్స్ ఎందుకు? మాస్ ప్రొడ్యూస్. ఆ టైం లైన్ లోపే బుక్స్ తెచ్చుకోవాలని ఉంది, మెల్ల తెచ్చుకోవచ్చు కదా. అట్లే ఇదంతా ముందే దూరదృష్టిలో ఆల్రెడీ చూసేసింది, గత భవిష్యత్తు చెప్పేసిందని చెప్పారు కరెక్టే. బట్ ఆ 3 weeks లో ఏం జరిగింది? మంచు మనోజ్ గారి గోల్ ఏంట్రా? దేవుడిని అవ్వాలి నేను, శిక్షించేటోడు పాలించేటోడు ప్లస్ ఈక్వల్స్ టు సంథింగ్ దేవుడు అవుతాను, అది నేనే అయితే అనుకుంటాను. గోలే చాలా జనరిక్ అనిపిస్తుంది, జనరల్ గా నాకు అనిపించింది. అది దానికి ఎంత స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, దీని వల్ల ఇట్లా అయిందని చెప్పేసి మాంటాజ్ లో చూపిస్తాను. నరేషన్ ఇస్తావా? నేను ప్రపంచాన్ని ఏలాలనేది ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా చూపించిన తర్వాత ఇట్ ఫీల్స్ జనరిక్. నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్ గా మంచు మనోజ్ కి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మేబీ హీఈస్ డైయింగ్ విత్ క్యాన్సర్, విత్ ఇన్ 3 weeks లో చచ్చిపోతాడు. ఆర్ ఎల్స్ తన లవరో ఎవరో తనకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు చనిపోతున్నారో లేదో. దీనికి సొల్యూషన్ ఉన్నది ఆ 9 books లో. ఆ 9 books లో ఉండే సొల్యూషన్ వల్ల అతను ఆ 9 books ని ఎత్తుకున్నాడు. 3 weeks లోపే తెచ్చుకోవాలి, ఎప్పుడైతే చచ్చిపోతాం. ఈ 3 weeks టైంలో ఒక్కొక్క బుక్ తెచ్చేసరికి ఆ పవర్ చూసిన తర్వాత మెల్లగా ఈయన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఏదైతే నాకు ప్రాబ్లం ఉందో దాన్ని మాత్రమే సొల్యూషన్ ఎత్తుకోకుండా ప్రపంచానికే సొల్యూషన్ ఎత్తుకుతా, ప్రపంచానికే దేవుణ్ణి అయితే అట్లా స్టార్ట్ అయి ఉంటే ఇంకా కేకుండదని నాకు అనిపించింది. బ్రో సౌండ్ వెపన్స్ కేక బ్రో, అసలు ఐడియానే కేకొని మస్త్ అనిపించింది. అరే అమ్మ సౌండ్ తోటి ఈ వెపన్స్ క్రియేట్ చేయడము, దాన్ని చాలా బాగా చూపించారు కూడా, చాలా బాగా అనిపించింది. ఈయన షీల్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ షీల్డ్ తోటి ఆ ఫైట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదంతా మస్త్ అనిపించింది. నాకు పెద్ద బొక్క అనిపించింది ఏంటంటే అక్కడ సౌండ్ బుక్ అంత సేఫ్ ఉన్నప్పుడు నువ్వు ఆ పియానో మీద బటన్ ఎందుకు కొట్టినావు? బయటికి తీసుకొచ్చి ఎందుకు నిలుస్తున్నారు? తీసుకున్నావు దొబ్బాక అంత సేఫ్ ఉందిరా, నీకు తెలుస్తుందా? పోనీ ఆ కీళ్ళు ఉన్నాయి అనుకో, దాంట్లో ఇది కొడతానే వెళ్తాను, ఎంతమంది తెలుసా? పోనీ అంత జరిగినా కానీ ఎంత సేఫ్ ఉంది అసలు, అది ఎక్కడ కూడా ఎవరు తెలియదు. నువ్వే తీసంట, నువ్వే పట్టుకొని బ్యాగ్లు వేసుకొని నీట్ గా మనోజ్ ముంగడు ఎందుకు నిలుస్తున్నావు? అవసరమా? లైక్ నువ్వు ఏమి చేయకుండా దాన్ని అట్లా వదిలేసినా కానీ అది ఇక్కడనే ఉండదేమో. మంచు మనోజ్ యాజ్ ఎ క్యారెక్టర్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుండే కదా అక్కడ స్కోప్. అతని ఇంటలెక్ట్ వాడుకొని అతనే దాన్ని సంపాదించినట్టు ఉంటది కదా. హైలైట్ మావా ఈ జపాన్ లో ఉంటది, ఒక పాము ఉంటదట, ఆ పాము కాపాడుతుందా? ప్రపంచానికి తలకిందులు చేసే పవర్స్ ఉన్న బుక్లను నీట్ గా ఏదో స్టేజ్ ప్లే లో పెట్టి 9th book బాగుంటారు, దాన్ని సూపర్ పెట్టుకున్నారు. ఒక పోర్టల్ ఉంటుంది, పోర్టల్ ఓపెన్ కొంతమందికి అవుతుంది. టెక్నికలీ శ్రీయాశరణ్ ఆమెను పెట్టింది కాబట్టి, అక్కడ హీరో వచ్చింది కాబట్టి, సంథింగ్ చెప్తాడు కాబట్టి పోర్టల్ ఓపెన్ అయింది. ఇంకెవడు ఓపెన్ చేయలేడు దాన్ని, కాబట్టి అది బాగుంది. మిగతాది ఆడ పాము ఒకటి ఉందట, ఇట్లా గుంజడం ఎగిరిపోయా, నీట్ గా చేతికి వచ్చింది బుక్. దానివల్ల ఏం జరిగింది? 7 books తీసుకున్నాడు మ్యాన్ అన్నప్పుడు వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండదా? తీసుకొచ్చి ఫోకస్ పెట్టేసి కమాన్ డైరెక్షన్స్ టేక్ లెఫ్ట్ ఫర్ ద బుక్ అని చెప్పి డైరెక్షన్లు ఇచ్చి మరి పంపితే ఎట్లుంటది? సో హీరోకి మంచోనివి అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి కొన్ని స్కిన్స్ పడతా ఉంటాయి. నువ్వు గంజాల కొత్తిమీర ఎందుకు కలిపినావు తెలుసా? ఎందుకంటే దీని వల్ల జనాలకి నష్టం కలుగుతుంది కాబట్టి వాళ్ళకి నష్టం కలగొద్దని చెప్పేసి నువ్వు కావాలనే ఫేక్ గంజా తయారు చేస్తున్నాడు.
ఏదక్క నువ్వు ఆ కార్ ఎందుకు తీసుకొచ్చావో తెలుసా? ఒకవేళ కనుక నువ్వు ఆ కార్ తీసుకురాకపోయింటే 4 రోజులు యాక్సిడెంట్ అయ్యి ఆ కార్లో చచ్చిపోతారట. దాని వల్ల నువ్వు మంచిగా తెలుసో తెలియకో వాడు లోక కళ్యాణానికి ఉపయోగపడుతున్నాడే గానీ ఎవరికి నష్టం జరగట్లేదు వాడి వల్ల. అది ఎంత ఇండైరెక్ట్ ఉందరా, అది మరీ ఇండైరెక్ట్ లేదు, అది ప్యూర్ కోఇన్సిడెన్స్. లెట్స్ కమ్ టు ద మెయిన్ మిరాయ్ థింగ్. మిరాయ్ తెచ్చుకోవాలి, హీఈస్ ద చోజన్ వన్. అతనే కావాలి, ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి నీ కొడుకు తెచ్చుకోవడమే బెటర్. అతనికి ఒక మ్యాప్ వేస్తారు, అదంతా వేస్తారు అన్నది. మ్యాప్ ఎవరు పెట్టారు, అది చాలా మంచి అనిపించింది ఆ సీన్. నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో 9 బుక్స్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసే అంత పవర్ఫుల్ ఉన్న బుక్స్ ని విలన్ ఈజీగా తెచ్చేసుకుంటాడు. రాముడి కోదండం, రాముడి టైంలో ఉన్నంత వాట్ ఈస్ పవర్ఫుల్ ఉన్న వెపన్ వీళ్ళు చాలా నీట్ గా మ్యాప్ చూసుకొని నీట్ గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ దాకా వెళ్ళిపోతారా ఈజీగా. సినిమాలో జరిగేదంతా అట్లే ఉంటది, జర్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అక్కడికి పోయిన తర్వాత 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈజీగా సెట్ చేసుకుంటాడు, తెచ్చేసుకుంటాడు. నాకు అది అర్థం కావట్లేదు. నీట్ గా పోయినట్టు హిమాలయస్ ఎక్కేస్తున్నావు, అక్కడికి పోతున్నావు, పర్వతాలు అంత ఈజీ ఎట్లా ఎక్కేస్తున్నావు మావా. ఇది ఒక అడ్వెంచర్ ఫిల్మ్ అనుకున్నా, ఇది ఒక చోజన్ వన్ టెంప్లెట్ అన్నా అని. ఆ మిరాయ్ అనేది ఎంత పవర్ఫుల్, అంత కష్టం తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు కాబట్టి హీరోకి అది వర్ది అనిపించాలి. నాకు సినిమా మొత్తంలో కూడా మిరాయ్ అనే ఒక స్పెషల్ వెపన్ ని మోయడానికి హీరో ఎక్కడ వర్ది నాకు అనిపించలేదు. అక్కడ రాముడి వెపన్ కోదండాన్ని యూజ్ చేసేంత స్పెషల్ నువ్వేంటి, మంచోడివి అంతేనా? అంబికాకి పుట్టాడు, అంబికా అంశ కాబట్టి హీల్ హ్యావ్ దట్ ప్రివిలేజ్ కి చోజన్ వన్ కి తేడా ఉండదు. యూ హ్యావ్ టు బి వర్ది. గస్సేమో అదేగా చెప్తా, లైక్ నీ బిడ్డే మిరాయిని తీసుకొని వస్తాడు అని, లైక్ పుట్టక ముందే రాత రాసుంది. ప్రతిదానికి రాసి ఉంటే ఇక సినిమా చూసేందుకురా, వీడియో వచ్చేసింది కదా, వచ్చేసింది లాస్ట్ మినిట్ లో. ఇప్పుడు కోదండం పట్టేసుకున్నాడు, హీరో పట్టేసుకున్నాడు, 9th బుక్ ప్రొటెక్టర్ ఆయన, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొటేషన్ అయిపోయింది. హీరో ఏం చేసింది స్పెషల్ గా సినిమాలో హీరోకి రూట్ చేయడానికి, విలన్ వద్దని చెప్పడానికి ఏం చేసిండు హీరో సపరేట్ గా? లేక అది రాసేసి ఉంది కాబట్టి తెచ్చేసుకున్నాడు అంటే రాసేసి ఉంది కాబట్టి నువ్వు స్పెషల్ అయిపోయినా, లేదంటే రాసలేకపోతే నువ్వు స్పెషల్ కావా? అంతేనా నీకు నార్మల్ పర్సన్ కి డిఫరెన్స్? నువ్వు మంచుకొండ చూపించినావు, కట్టు చూస్తాను, నువ్వు మంచుకొండ లోపలికి వెళ్ళిపోయినావా? అది ఇంత పెద్ద ముందర మంచుకొండ ఎక్కేసినావా? ఎందుకు ఎక్కేసినావు? అంత ఈజీ ఎట్లా ఎక్కేసినావు? ఇవన్నీ కూడా పట్టించుకుంటారా అయ్యా అంటే ఇవన్నీ మెల్లమెల్లగా యాడ్ అయితే క్యారెక్టర్ వైజ్ గా నాకు సెట్ కావాలి. ప్రతిదానికి వదిలేయాలి, ఇది చేయాలి, మైండ్ పక్క పెట్టేయాలి, ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టేయాలి? సో పక్క పెట్టినా కానీ ఎంతసేపు అని పెట్టాలి నేను అట్లా? చేస్తే సంపాతి ఉంది బ్రో అక్కడ. హీరోకి ఇప్పటి వరకు తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసింది అంటే లైక్ అంత పెద్ద గద్ద గట్టి కొడితే నేను చంపి పారవుతుంది. దాన్ని నువ్వు మచ్చిక చేసుకోవాలి, నువ్వు మిరాయి తెచ్చేసుకోవాలి. ప్రాబ్లం వచ్చిన వెంటనే నీకు వెనక ఎక్స్పోజిషన్ ఇచ్చుకుంటూ ఓకే ఇది ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి స్టేషన్ అని చెప్పేస్తుంది నీకు. హీరో ఏం చేసిండు, సొంతంగా ఏం ఆలోచించి ఏం కాపాడగలిగిండు, తన మదిని తాకాలి, పెద్ద అడ్వెంచర్ చేయొచ్చు కదా. అది ఈగల్ విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ అమ్మ మొగుడు విఎఫ్ఎక్స్. అది నువ్వు మంచులో గద్ద పడుకుంటే గద్ద లేస్తే మంచులకి మంచుతో ఇంటరాక్ట్ అయిన విఎఫ్ఎక్స్ చూసినావా? నాకు పిచ్చి లేచిపోయింది. ఒరే 60 కోట్లలో మీరు ఎట్లా తీసుకొచ్చిర్రా? నిజంగా చెప్తున్నా, ఇప్పటివరకు నేను 400 కోట్లు 500 కోట్లని బడ్జెట్ పెడతా ఉన్నారు పెద్ద సినిమాలన్నీ, దాంట్లో కంటే టాప్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు నేను చూసిన సినిమాలను అబద్ధాలా? ఎక్కడికి పోతున్నాయి పైసలు? దీనిలో అనిపిస్తుంది నాకు అట్లా. అంత సూపర్ పెట్టరా పైసలు. ఫస్ట్ క్రెడిట్ సినిమా ఆడదామా 2 నిమిషాలు? నాకు నచ్చలే. ఎగ్జిక్యూషన్ బొక్క, కానీ రానాకు పవర్ ఉందంటే నేను నమ్మా. అది నేను అనేది, నాకు రానా గారి ఇంక్లూజనే అంత అనిపించలేదు. అదే మళ్ళీ చెప్తాను కదా, సేమ్ ట్రోప్. అది ఎందుకున్నాడు రానా, ఎందుకున్నాడు, గోల్డ్ ఏంటి, అదంతా అవసరం లేదు. కానీ నాకు జనరల్ గా చూసినంత సేపు కూడా యాక్టింగ్, అక్కడ డైలాగ్స్, త్రేతాయుగంతో వచ్చినది ఎక్కలే పోయారా. ఇప్పుడు శ్రేయా శరణ్ తను చనిపోతూ వాళ్ళందరినీ కాపాడింది అని చూపిస్తా ఉంటారు. ఫ్యూచర్ లో ఇతనే చేస్తారని చెప్తారు. ఇతని వల్లనే ప్రాబ్లం రాబోతుందని తెలిసిన తర్వాత సంపిమింగక ఎందుకు ఏం చేయలేదు? ఎందుకు? డెస్టినీ కదా, ఆమె రీరైట్ చేయలేదు కదా డెస్టినీ. పెద్ద లూప్హోల్ అది. ఎట్లా అంటే టైం ట్రావెల్ ఆర్ టైం ఫ్యూచర్ లో తెలిసిన తర్వాత ఫ్యూచర్ మార్చే ప్రసక్తి ఉన్నప్పుడు యూ కాంట్ చేంజ్. ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఇవన్నీ పారాడాక్స్ లో కిందకి వస్తాయి అన్నట్టు. ఇచ్చినరి సంపిపారవాడు వాడికి అంత పవర్ లేదు, నువ్వు నీ దగ్గర పవర్ఫుల్ ఉంది, నువ్వు చచ్చిపోయినా కానీ చంపేస్తా అయిపోయేది కదా. సినిమాలో అసలు ఎమోషన్ లేదురా. ఎమోషన్ ఒక్క దగ్గర కూడా వర్క్ కావాలి నాకైతే మాత్రం. మదర్ ఎమోషన్ మదర్ ఎమోషన్ అక్కడ అదే ఆ బొమ్మ ముందు, అదే విగ్రహం ముందు అంటారు చూడు, నాకు ఏమనిపించలేదు. సింపుల్ గా ఎంత చేసినా ఎమోషన్ ఉండాలి. నాకు సినిమాలో ఎమోషన్ అవ్వలేదు, నాకు అనిపించలేదు. నువ్వు ఎమోషన్ కనుక సెట్ అయ్యింది అనుకో, అరే ఇంత చేసిండు, ఇంత అరే వీడు కొట్టరా, వీడిని కాపాడరా, వీడిని ఆపురా అని ఫీలింగ్ నాకు వచ్చిందంటే 100 తప్పులు లేదు 1000 తప్పులోనే నేను లైక్ తీసుకున్నట్టు. ఆ ఎమోషన్ రాలేదు, ఆ ఎమోషన్ క్రియేట్ కాలేదు నాకు. హనుమాన్ హ్యాసిడ్, హనుమాన్ లిటరల్ గా సంపింగ్ చేసాం, తెలివిగా అక్కని తీసుకొచ్చి లేపి పడేశారు. ఇప్పుడు ఒకవేళ ఆ సీక్వెన్స్ జరగకుండా ఉండుంటే, కాకపోతే అక్క చచ్చిపోవడం ఎంత కామెడీ ఉంటుంది, గీడ కలిసి చచ్చిపోయిందంట. అది లేపేవా? అదే ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆమె అట్లా చచ్చిపోయినా నాకు ఎమోషన్ వర్కౌట్ అయ్యింది, నేను ఎక్కేసిన. మీరు ఎట్లా ఎట్లా చచ్చిపోతాను నేను లాజిక్ ఎత్తినా, నాకు అవసరం లేదాడా, ఎందుకంటే ఆమె చచ్చిపోయింది, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూ డెఫినెట్లీ రూట్ ఫర్ ద హీరో ఏం జరిగినా కానీ. మిరాయిలో లేదు. మిరాయిలో సంకల్పం కర్తవ్యం ఇవి ఒక సర్టన్ పాయింట్ వరకే నడుస్తాయి. పర్సనల్ గా తగిలిందంటే ఇక్కడగా వెళ్ళిపోతుంది. ఇంకా మంచి కోసం మంచి చేయి, బతుకు కోసం బతుకన్నట్టు మంచి కోసం మంచి చేయి. నాకు అట్లా అనిపించింది. ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ అంటే ఇది జరగకపోతే ఇది జరగదు, అది ఉంటే మస్తు అనిపిస్తుంది, ఎక్కేస్తుంది. ఇప్పుడు సినిమాలో చెప్పేది ఏంటి, నీ
దగ్గర ఉద్దేశం ఉంటే మీరు ఆయనతో పనిచేస్తా అని చెప్పేసి, నాకు ఉద్దేశం ఉంటే నా దగ్గర పనిచేస్తుంది, ఇంకొకరి దగ్గర ఉద్దేశం ఉంటే వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. అప్పుడు హీరో ఎందుకు స్పెషల్ ఏంట్రా? హీరోనే ఎందుకు తెచ్చుకోవాలరా? గుడ్ థాట్స్ గుడ్ థాట్స్ ఉన్న ప్రతి ఒక్క దగ్గర పనిచేసినప్పుడు హీరో ఎందుకురా? మీరా హీరో ఇస్ ద చోజన్ వన్ మ్యాన్. అదే చోజన్ వన్. ఏం చేసిన చోజన్ వన్? ఏం చేసిన చోజన్ వన్ రాజు చెప్పడం. ఏం చేసిన స్టాంప్ వచ్చింది? వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి. హీరో ఏం చేసిండు? ఎందుకు రూట్ చేయాలి హీరోని? నీ దగ్గర మ్యాప్ ఉంది కాబట్టి నువ్వు అంత కష్టపడి వెళ్ళిపోయావు. మిరాయ్ అనే ఒక వెపన్ ని, నీకు మ్యాప్ ఉంది కాబట్టి వెళ్ళిపోయావు, అక్కడ తవ్వ కనబడదు కాబట్టి వెళ్ళిపోయావు, మీ మమ్మీ చెప్పింది కాబట్టి నువ్వు వాడికి వెళ్ళేసి దాని నెత్తి మీద చేయబెట్టేస్తే అయిపోయింది. అన్నిట్లలో నువ్వు ఏం ఎఫర్ట్ పెట్టినావు అని చెప్పేసి నీకు మిరాయికి వర్ది అయినావు. నీకు హీరో ఏంటి? అన్ని నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత హీరో ఏం చేసిండు? బ్రో వీళ్ళు ఫాలో అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు ఇంకెవరో ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, నేను కూడా పోతా, నేను కూడా తెచ్చేస్తా అని ఫీలింగ్ వస్తుంది కదా. హీరో ఏంటి? హీరోనే ఎందుకు 9th బుక్ హీరోకి తెచ్చుకోవడానికే అంత కష్టపడ్డాడు. నీ దగ్గర స్టార్స్ ఉండాలి, స్టార్స్ నీకోసమే పనిచేస్తాయి, నువ్వు పోతేనే అయితే అన్నప్పుడు, ఆ పోర్టల్ ఏదో అదంతా తెలియనప్పుడు, ముఖ్యంగా అదేదో స్టార్ అదంతా నీకు మాత్రమే కనిపించేటప్పుడు ఎందుకు దాన్ని అట్లే ఉంచేస్తే అయిపోయేది కదా. ఇదికి విలన్ ఈజీగా తెచ్చేసుకుంటాడు, అక్కడికి హీరో ఈజీగా తెచ్చేసుకున్నప్పుడు నాకు అసలు స్టేక్స్ అనిపించలేదు. సినిమాలో పెద్ద ప్రమాదం ఏమీ అనిపించలేదు. కోదండం ఓపెన్ కావటానికి ఎంత పెద్ద స్టేక్ కావాలి అని అంటే, కోదండం ఓపెన్ కావాలంటే ఆ స్టేక్ నాకు కనపడలే. అంటే కోదండం వచ్చినప్పుడు ఐ వాజ్ హ్యాపీ. ఆ చిప్పు ఎగిరిపోయిన, ఒరే ఇప్పుడు మీరాయి కోదండం ఇది నాన్న గాల్లో నుంచి బాణం వచ్చి చూడు సావ కొడతాడు అని అనుకున్నా. బాణం వదలటమే, ఎవడు గుచ్చుకుందో తెలియదు. మరి 9 బుక్కులు సంపాదించుకున్న మనోజు పవర్స్ ఏంటి? సేమ్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఏదైతే కంకరం ఉందో దాన్ని డబుల్ చేసినావా? పెద్దగా ఏమనిపించలేదు. అమరుడు అయిపోయిండు అని ఎట్లా తెలిసింది? పోనీ ఆ 9 బుక్ల పవర్స్ ఏం తెలిసింది నీకు? ఏం మారింది కొత్తగా? శ్రేయా శరణ్ తన కొడుకునే త్యాగం చేసి అంత పెద్ద త్యాగం చేసింది. తేజ సజ్జన్ ఆమె చేసిందే కనెక్ట్ అయ్యి బ్లూటూత్ లెక్క కనెక్ట్ అయ్యి నువ్వు చేసిన అన్నిటికీ హెల్ప్ అయిందా? అంటే హీరో ఏం చేసిండు? హనుమంతుడు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉందో హనుమాన్ లో, ఆ ఫీల్ దీనిలో రెప్లికేట్ చేద్దాం ట్రై చేసి అసలు రాలేదు. ఎందుకంటే హనుమంతుడి క్యామియో ఆ సినిమా ఎర్న్ చేసింది, దీంట్లో చేయలేదు. ఫిల్మ్ ఎర్న్డ్ ఇట్, దీంట్లో చేయలేదు. త్రేతాయుగం నుంచి జాగ్రత్తగా కాపాడబడ్డ మిరాయి కదా బ్రో, రాముడి కోదండాన్ని పట్టుకొని వాడే అంత పవర్ తెచ్చుకోవాలంటే ఆమె చెప్పింది కాబట్టి అయిపోయిందా? ఏం చేసిన సినిమా మొత్తంలో? అందరికంటే నువ్వు ఎందుకు అంత స్పెషల్? నువ్వు కోదండాన్ని వీల్డ్ చేసేంత పవర్ నీకు రావడానికి ఇంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. విధ్వంసం సృష్టిస్తున్న విలన్ అనిపించలేదు. అంత విధ్వంసం సృష్టిస్తున్న విలన్ ని ఆపాలని చెప్పేసి హీరో చేసే పనులు నాకు అంత వర్ది అనిపించలేదు.